తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మవుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఎక్కడా చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఇంకా గుంటూరు నుంచి లైవ్ ద్వారా మా అనిల్ మరింత సమాచారాన్ని అందజేస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో శివాలయాల్లో భక్తుల యొక్క కిటకిటలాడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే శివనామస్మరణతో భక్తులు శివుడికి రుద్రాభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక గుంటూరు నుంచి మా ప్రతినిధి అనిల్ శివాలయాలకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ యొక్క మహాశివరాత్రి రోజున శివాలయాల దగ్గర అధికారులు ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు? భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలిగజేస్తా ఉన్నారు? గుంటూరు జిల్లా ఇవాళ శివాలయాలకు భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. గుంటూరు జిల్లాలో ప్రధానమైనది పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి మాత్రం భక్తులు భారీగా తరలి వస్తుంది మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే మనం కోటప్పకొండ ఇక్కడ ఏదైతే శివరాత్రి మహోత్సవానికి భారీగా ప్రజలు తరలి రావడం జరిగింది. ఇదంతా కూడా చూసుకుంటే రాత్రి ఏదైతే 1 గంట నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. అలానే రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తున్నారు. గంటకి భక్తులు మాత్రం ఏదైతే రద్దీ మాత్రం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూస్తున్నట్లయితే మనం ఏదైతే త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత ఎగువ కోట అనే కొండ పైన కూడా స్వామి వారు ఉంటారు. అడిగి కూడా ప్రజలు అక్కడ క్యూ లైన్లు అంటే కొండలోనే ఉన్న చిన్న బాట ద్వారా కూడా వెళ్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా శివరాత్రికి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడంతా కూడా బస్సులన్నీ కూడా కింద వరకు వచ్చి ఇక్కడికి ఎక్కడ కూడా వెహికల్స్ పైకి రాకుండా కూడా అధికారుల యంత్రాంగం ఓన్లీ తిరుపతి నుంచి తెచ్చిన స్పెషల్ బస్సుల ద్వారా కూడా భక్తుల్ని కొండపైకి తరలించడం జరుగుతా ఉంది. మనం చూస్తున్నాం ఇది ప్రధాన ద్వారం ఏదైతే కొండపైనకి వచ్చేదానికి దానికి సంబంధించిన ఇప్పటికే భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఉచిత దర్శనం తర్వాత టోకెన్ దర్శనాల ద్వారా కూడా భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే భక్తులు పెరిగే అవకాశాలు ఉన్న కింద కూడా కొన్ని బస్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నర్సాపేట నుంచి వచ్చే వారికి ఒక పక్క బస్సు స్టాప్ పెట్టగా చిలకలూరుపేట నుంచి వచ్చే హైవే నుంచి వచ్చే వారికి మరో పక్క బస్ స్టాప్ పెట్టడం జరిగింది. కార్లన్నీ కూడా కింద ఏర్పాటు చేసినాక ఓన్లీ బస్సుల ద్వారానే భక్తులను పైకి కొండపైకి తీసుకొస్తున్నారు. అయినా భక్తులు కూడా భారీగా తరలి వచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. అలానే మనం గుంటూరు జిల్లా అమరావతి దేవాలయంలో కూడా భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. ఏదైతే అమరలింగేశ్వర స్వామికి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అలానే ఏదైతే పెదకాకానిలో కూడా భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. అలానే బాపట్ల నియోజకవర్గం రేపల్లెలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. శివరాత్రి పండుగ ఏదైతే శివరాత్రి పండుగను ఏదైతే వేడుకగా జరుపుకుంటున్న ప్రజలకు మాత్రం ఈ రోజు ఒక పన్నుల విందుగా గుంటూరు శివాలయాలు తీర్చిదిద్దారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అనిల్.